అయిపోయిందా అదే చెప్పబోదురా బాబు కాబట్టి ఒకసారి అన్ని లైన్ చేస్తాకు వచ్చాం హాస్పిటల్. దుర్గాదేవి మనకి దైదుకుని చేసుకున్నారు. ఇప్పుడు కట్టనలో ఒకరు ఇప్పుడు ఎదురెత్తున్నారు. ఇప్పుడు అంతేనా? వెంకళ్ళపాడు అందే కదా. ఎలా ఉందమ్మా? రాయి కుదురు. ఎవరున్నారు పేషెంట్? పెళ్ళి ఎవరున్నారు పేషెంట్? ఎలా పేదవాళ్ళ కడుపు నింపాలనేటువంటి ఆలోచనతో 5 రూపాయలకే ఆ రోజు ఉదయం టిఫను, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం, అంటే 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవాడి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రద్దు చేసి ఆ పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. మరి ఆ రోజు ఏదైతే నేను అన్నా క్యాంటీన్ దగ్గర మరి ఏదైతే పాపం రద్దు చేసిన మొదటి రోజు ఎవరైతే ఆ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి వచ్చినటువంటి భవన కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ఏదో ఆసుపత్రులకు వచ్చినటువంటి మహిళలు కానీ వాళ్ళందరూ కూడా నిరాశగా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే మరి ఆ రోజు అప్పటికప్పుడు బయట హోటల్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ భోజనం పెట్టి కడుపు నింపితే వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసి ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నా క్యాంటీన్ని మనం నడపాలి అని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ రోజు అందరికీ ఒక పిలిపిచ్చాం. మీ ఇంట్లో ఒక మ్యారేజ్ కానీ, ఒక బర్త్డే కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే దానికి అన్నా క్యాంటీన్లో మనం భోజనాలు పెట్టి పేదలకి హెల్ప్ చేద్దామని ఒక పిలిపిస్తే పెద్ద ఎత్తున దాతలు కూడా స్పందించి మరి ఏదైతే ఆ రోజు 2019 నుంచి 2024 వరకు కూడా కంటిన్యూగా పాలకొల్లులో అన్నా క్యాంటీన్ నడపడమే కాకుండా మళ్ళీ రెండవ అన్నా క్యాంటీన్ ఏదైతే మరి మొబైల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ఎవరైతే ఇక్కడ పాపం పేషెంట్ల తాలూకా బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ మహిళలు ఎక్కువ మంది ఉంటారు పేషెంట్కి అసిస్టెంట్ అనేవాళ్ళు. ఎందుకంటే భర్త ఉన్నా భార్య ఉంటుంది, భార్య ఉన్నా మళ్ళీ ఆమె తల్లి ఉంటుంది, ఒకవేళ ప్రసవానికి కోడలు వచ్చినా కూతురు వచ్చినా తల్లే ఉంటుంది. అంటే 80-90% పాప అటెండర్స్ అందరూ కూడా మహిళలు. వాళ్ళందరూ కూడా ఎక్కడో టౌన్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు 100-150 రూపాయలు భోజనం చేయాలి, మధ్యలో మళ్ళీ ఆటో వేసుకుని వెళ్ళాలి. అందుకని ఈ బాధలన్నీ చూసి మరి ఏదైతే రెండవ అన్నా క్యాంటీన్ని, మొబైల్ అన్నా క్యాంటీన్ని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ఆ రోజు మనం పెట్టాం. మరి నిజంగా ఇది కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైతే మళ్ళీ వేళ మంచి రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి, అందుకే రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ పేదవాడి కడుపు మళ్ళీ నింపడానికి, వాళ్ళకి ఆకలి తీర్చడానికి ఈ యొక్క ఎన్డీఏ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మరి గత 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లో మరి ఈరోజు భోజనాలు వడ్డించడం నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫికేషన్, వ్యక్తిగతంగా కూడా అందులో భాగస్వాములు అవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.